నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలేరమ్మ తల్లికి మండపం కట్టించారు. గూడూరు పట్టణ సమీపంలోని రోటరీ నగర్ గిరిజన కాలనీలో పోలేరమ్మకు విశేష పూజలు చేసిన స్థానికులు. అనంతరం మాట్లాడిన భక్తులు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలో పింఛన్ల పంపిణీ పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు. రాపూల్లోని మండల పరిషత్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసిన జనసేన టీడీపీ నాయకులు. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి విశేష పూజలు. సైదాపురంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న మహిళలు. గత 40 ఏళ్లుగా ఆ కాలనీ వాసులు పోలేరమ్మ తల్లిని కొలుస్తున్నారు. వారంతా పేదలు కావడంతో అమ్మవారికి కనీసం మండపం కట్టించుకునే స్తోమత కూడా లేదు. నిత్య పూజలు అందుకుంటున్న పోలేరమ్మ అమ్మవారికి మండపం ఏర్పాటు చేయాలని దాతలను కోరుతున్నారు. గూడూరు మండలంలోని పుట్టిపాలెం ప్రాంతంలో ఉన్న రోటరీ నగర్ గిరిజన కాలనీ వాసుల మనోగతం ఇది. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి రోటరీ నగర్ ఏర్పాటై ఉంది. పురిటిపాలెం గ్రామానికి రోటరీ నగర్ గిరిజన కాలనీలో పోలేరమ్మ శిల కొలువైంది. అక్కడ గిరిజనులు గత 40 ఏళ్లుగా పోలేరమ్మ తల్లిని కొలుస్తున్నారు. ఎటువంటి మండపం కూడా లేదు. తాటాకు పందిరితో ఏర్పాటు చేసిన పోలేరమ్మ అక్కడి ప్రజల నుండి నిత్య పూజలు అందుకుంటుంది. ఏడాదిలో పలుమార్లు పొంగళ్లు పొంగించి విశేష పూజలు నిర్వహిస్తారు. కాలనీ వాసులందరూ కలిసి అమ్మవారికి సర్దిపోసి మొక్కులు తీర్చుకుంటారు. పోలేరమ్మ తల్లిని అక్కడి ప్రజలందరూ కొలుస్తారు. పేదల ఆరాధ్య దైవమైన ఆ పోలేరమ్మకు నిలువ నీడ కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం అమ్మవారికి స్థానికులు భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోలేరమ్మ తల్లిని కొలుస్తున్నామని, మా కోరికలు తీర్చే తల్లిగా మా మధ్య ఉంటుందన్నారు. అమ్మవారికి కనీసం మండపం కూడా లేదన్నారు. కట్టించే స్తోమత తమకు లేదని తెలిపారు. దాతలు స్పందించి పోలేరమ్మకు మండపం కట్టిస్తే ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని చోట్ల దాతలు స్పందిస్తున్నారని, పోలేరమ్మకు మండపం కట్టించాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇది పురిటిపాలెం రోటరీ నగర్ ఎస్టీ గిరిజన కాలనీ. ఇక్కడ 40 సంవత్సరాలుగా అమ్మవారి పోలేరమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడే మేము పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఉగాది నాడు అమ్మవారికి ఇక్కడ గ్రామోత్సవంగా పొంగలు పొంగించుకుంటున్నాము. అలాగే సద్దులు పోస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మవారు భూమి మీదనే ఉండారు, ఇక్కడే ఉండారు. మా గ్రామంలో అందరూ కలుసుకొని ఒక రచ్చ మాదిరిగా చిన్న మండపం చేసుకొని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలనుకుంటున్నాము. ఇక్కడ ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి వారికి రచ్చ ఏమీ లేదు. అమ్మ భూమిలో ఉన్నది. ఈ సంవత్సరం అమ్మవారికి ఒక మండపం కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాము. మా గ్రామంలో ఇక్కడ ఉండే చిన్న కుటుంబాలు ఎస్టీ గిరిజన కాలనీ ఇది. మాకు అంత స్తోమతగా లేదు. దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఈ యొక్క రచ్చ కార్యక్రమానికి ఏదన్నా దాతలు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ బాగా చేసుకుంటున్నాం. దయచేసి ఇక్కడ ఉండేది గిరిజన కాలనీ, గిరిజన ప్రజలు అందరూ ఉండేది. అందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఇక్కడ గుడి మాదిరిగా చిన్నగా మండపం రచ్చ మాదిరి చేసి మండపం పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం. 3 వారాలు సర్ది, ఇది 3వ వారం సర్ది పోసాము. మంచి రోజు లగ్నం చూసుకొని ఇక్కడ అమ్మవారికి ఇక్కడ రాయిని తీసి పక్కన పెట్టేసి రచ్చగట్టేసి అమ్మని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాము. అందరూ దాతలు ఎవరన్నా దయచేసి మాకు ఏదైనా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అందరూ పేదవాళ్ళు, అందరూ ఒకరు దయించి మా మీద. నమస్కారం అండి అందరికీ. ఇది రోటరీ నగర్ ఎస్టీ కాలనీ అండి. ఇక్కడ మొత్తం ఎస్టీలే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ గత 40 సంవత్సరాల నుంచి అమ్మవారి ఇక్కడే వెలిసిన్నది. కానీ మాకైతే మేము చేసుకునే శక్తిమానం మాలో లేదు కాబట్టి అక్కడ అమ్మవారి భూమిలోనే ఉండదు. ఎవరైనా దాతలు మాకు సహాయం చేస్తారని ముందుకు వస్తామని మేము ఆశిస్తున్నాము. కానీ అమ్మవారి పట్ల ఎవరైనా దయ చూపి మా మీద దయ ఉంచి అమ్మవారిని కొంచెం మాకు ఏరాళంగా ఇచ్చేవాళ్ళు ఉంటే, లేకుంటే గుడి కట్టించే మార్గాలు ఏమైనా ఉంటే చేపించండి. చేపిస్తే మీకు అందరికీ మేమంతా మా ఊరు మొత్తం రుణపడి ఉంటాం. ఇంటర్ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
తిరుపతిలోని కలెక్టర్ ఛాంబర్లో సత్యవేడు, డక్కిలి, చిలకూరు ప్రాంతాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఆయన అభినందించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. అక్రమ మైనింగ్ పై ఇప్పటికే పోలీసులు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా జోగిపల్లి గ్రామంలో డ్రోన్ ఎగురవేస్తున్నారంటూ 3 యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం అన్యాయమని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పొట్టేల శిరీష అన్నారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని పొట్టేల శిరీష డిమాండ్ చేశారు. పొట్టేల శిరీష, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్. ప్రస్తుతం మా సైదాపురం మండలంలోని మైన్లలో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారని, వాటిపైన తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. గతంలో 10 రోజులకి ముందు బ్లాస్టింగ్ చేస్తున్నారని కూడా సార్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎస్పీ గారికి కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి మా మండలంలో సిద్ధి వినాయక మైన్, పద్మావతి మైన్లలో బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్ అని నేనే స్వయంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సార్ గారు కూడా స్పందించారు. కానీ ఇంతకు ముందు ఎస్ఐ గారిని కలిసి అర్జీ ఇవ్వడం ఇది 2వసారి అయినా కూడా నాకైతే వీటిపైన ఎటువంటి చర్యలు అయితే వారు తీసుకోలేదు. ఈ 2 మైన్లకి లీజు గడువు పూర్తయిపోయింది. ఈ 2 మైన్లకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు. ఈ 2 మైన్ల పైన డిమాండ్ నోటీసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 మైన్ల పైన ఎన్జిటిలో కేసు కూడా నడుస్తుంది. అయినా సరే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ జిలిటన్ స్టిక్స్ ని ఉపయోగించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని నేను డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి 2 సార్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా వారు నా బాధ్యతగా మరొకసారి కూడా ఈ రోజు నేను ఈ బ్లాస్టింగ్ ని ఆపి అక్రమ మైనింగ్ ని ఆపమని సార్ గారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజల దాహార్తి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు కొండాపురం కస్తూరి తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ పార్టీ నాయకులు తోటా కృష్ణయ్య, కొండాపురం కస్తూరి ప్రారంభించారు. అక్కడ ప్రజలకు వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండాపురం కస్తూరి మరికొందరు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండలు మండుతున్న వేళ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం ఈరోజు డొక్కా సీతమ్మ మంచినీటి చలివేంద్రం మరియు మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ వేములపాటి అజయ్ బాబా సారు ఆదేశాల మేరకు ఈరోజు డొక్కా సీతమ్మ ఈరోజు గుర్తింపు పడుతుందంటే సమాజంలో దానికి కారణము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆమె చేసిన సేవలు మరవలేనివి. ఆమె కాకినాడ జిల్లాలో తెనాలలో ఎక్కడో పుట్టి ఆమె రాత్రి అనక పగలనక ఆ రోజులలోనే కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెట్టి ఎంతో మంది ఆకలి తీర్చినటువంటి అన్నపూర్ణమ్మ ఆమె ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి స్కూల్లో కావచ్చు ఆమెకి డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ భోజనం క్యాంటీన్లు, అలాగే మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రతి ఒక్కరు కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. అదేవిధంగా ఈరోజు మాకు సహాయము సహకారాలు అందించినందుకు వెంకటగిరి నియోజకవర్గం తోటా కృష్ణయ్య గారికి మరియు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏటూరు రవి అన్న గారికి మరియు కృష్ణారెడ్డి అన్న గారికి మరియు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకురాలు కస్తూరమ్మ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టిట్కో చైర్మన్, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు
వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి పిలుపునిచ్చున్నారు. ప్రతి మండలంలో ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలో ఆయనతో పాటు ఇతర అధికారులు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. శిక్షణ కలెక్టర్ సందీప్ రఘు వాంశీతో కలిసి ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పింఛన్లను పంపిణీ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,61,230 మంది పింఛన్దారులకు సుమారు 111,84 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణు చిరంజీవి, తహసీల్దార్ సురేష్ బాబు, గ్రామ సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కగా పిల్లాడితో మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఓ కారు వెనుక వైపు నుండి వేగంగా వచ్చి ఢీకొనడంతో 3 మీటర్ల మేర గాల్లో ఎగిరి గోడను గుద్దుకుంది. దీంతో ఆ మహిళకు తీవ్ర రక్తగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. లక్ష్మీ నామదేశ్య చాణుక్య నామదేశ్య శ్రవంతి గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
पृच्छामोहि महाबाहुं रघुवीरो रूप संपन्नो सुकुमारो महाबलो शंगिणो रक्षणाय मम राम रक्षण पीताम्बरस्वती साक्षान्मन्मन्म धर्मक्षयादहं प्राप्तं तव पादाब्जपत् संसारात्नो मग्रजं देहि मे पुरुषोत्तम पादुके यदि राजस्य कधे निपदण्डं सकलकलिकदा संहते कालदण्डं रय्यन्तालम्बदण्डं त्रिभुवनविजयश्च వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలేరమ్మ తల్లికి మండపం కట్టించారు. గూడూరు పట్టణ సమీపంలోని రోటరీ నగర్ గిరిజన కాలనీలో పోలేరమ్మకు విశేష పూజలు చేసిన స్థానికులు. అనంతరం మాట్లాడిన భక్తులు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలో పింఛన్ల పంపిణీ పరిశీలించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు. రాపూల్లోని మండల పరిషత్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసిన జనసేన టీడీపీ నాయకులు. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి విశేష పూజలు. సైదాపురంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.